ఏపీలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. కలిసే మేనిఫెస్టో అమలుకు కృషి చేస్తామన్నారు. ఎన్డీఏ కూటమి జాతీయ స్థాయిలో ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేయడంతో రాష్ట్రంలో టీడీపీ, జనసేన విడుదల చేస్తున్న మేనిఫెస్టోకు పూర్తి మద్దతు ఇస్తున్నామని సిద్ధార్థనాథ్ సింగ్ ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి, అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా రాబోయే 5 ఏళ్లలో తాము పనిచేస్తామని ఎన్డీఏ కూటమిలోని 3 పక్షాలు తమ మేనిఫెస్టోను ప్రకటించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మెడ మీద వైసీపీ కత్తి వేలాడుతోందని, అనేక సంక్షేమ కార్యక్రమాలు వైసీపీ రద్దు చేయడంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులు కబ్జా చేస్తోందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియాలు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయన్నారు. గత 5 ఏళ్లలో గ్రామీణ, పట్టణాభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. లూటీ కోసమే 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధలతో ఒక్కో కుటుంబం పైన దాదాపు 8 లక్షల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తూ పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారా కింద పట్టుకెళ్లిపోయే ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24% దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో 2వ స్థానంలో ఉంది. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశారు. టీడీపీ సూపర్ 6 తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహాన్ని కలిపి మేనిఫెస్టో రూపొందించామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తాము ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉంటామని, అభివృద్ధి చేసి చూపిస్తామని, సంక్షేమాన్ని కూడా సమపాళ్లలో అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో బీసీ రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని కూడా ఆయన ప్రకటించారు. కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్స్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరమే మేము సూపర్ 6 తీసుకొచ్చాం. ఈ సూపర్ 6లో 6 మేము ప్రధానంగా పెట్టాం. మెగా డిఎస్సీ మీద తొలి సంతకం చేస్తామన్నారు చంద్రబాబు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, పరిశ్రమలకు అనుగుణంగా విధానాలు తీసుకొస్తామని తెలిపారు. యువత కోసం డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సీ ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం. డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. మేనిఫెస్టో విడుదల నేపథ్యంలో బీజేపీ భిన్నంగా వ్యవహరించిందని, కూటమిలో విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కొట్టిపారేశారు. On the release of TDP and Jansena is in itself a message that this alliance is going to deliver for the people, aspiration of the people of Andhra Pradesh and the national aspiration at the national level. So double engine Sarkar will work here once the results are out on the 4th June, and you will see how we work together.
కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదలతో పార్టీ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది. సంక్షేమ పాలన అందిస్తూనే ఆదాయ మార్గాల్ని పెంచే విధంగా ఈ మేనిఫెస్టో ఉందని కొనియాడుతున్నారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందంటున్నారు.